వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అందులో 5th ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్. సో ఇందులో టోటల్ మనకు 12 రోమన్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో 1 by 1 సాల్వ్ చేద్దాము. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, n/5 minus 5/7 equal to 2/3 అని ఇచ్చారు. సో ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. డినామినేటర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే 5 and 7 ఉన్నాయి. సో ఎల్సిఎం ఆఫ్ 5, 7. సో 5 7 35. సో అంటే ఈ రెండు నెంబర్స్కి కామన్గా వచ్చే లీస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చేసి 35 కాబట్టి, అంటే రెండు టేబుల్స్లో 35 వస్తుంది కాబట్టి ఇక్కడ డినామినేటర్లో 35 తీసుకుందాం. ఆ తర్వాత 5 టేబుల్లో మనకు 35 ఎక్కడ వస్తుంది అంటే 5 7 35. సో ఆ 7తో ఇక్కడ న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. సో 7 into n మైనస్ నెక్స్ట్ 7 టేబుల్లో 35 7 5 35 కాబట్టి ఆ 5తో న్యూమరేటర్లో 5తో మల్టిప్లై చేద్దాం. సో 5 into 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందాం 2/3. సో ఇక్కడ 7 into n minus 25 divided by 35 is equals to 2/3. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. సో బై క్రాస్ మల్టిప్లికేషన్ ఫస్ట్ ప్రాబ్లంకి ఇవన్నీ సెంటెన్సెస్ రాస్తున్నాను. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ 3తో 7n minus 25 మల్టిప్లై చేయాలి. సో 3 into 7n minus 25. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ 2తో 35 మల్టిప్లై అవుతుంది. సో 2 into 35. సో ఇక్కడ రిమూవింగ్ బ్రాకెట్స్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఇప్పుడు 3 7 21. సో 21n మైనస్ 25 టేబుల్ 25 3 75 వస్తుంది. సో మైనస్ 75. సో 2 5 10 రైట్ హ్యాండ్ సైడ్ 2 3 6 ప్లస్ క్యారీ 1 అంటే 7. సో 35 2 70. సో దీని తర్వాత ఈ మైనస్ 75ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయాలి. సో ట్రాన్స్పోజ్ మైనస్ 75 టు రైట్ హ్యాండ్ సైడ్ RHS. సో ఇప్పుడు 21 into n ఈక్వల్ టు 70 ప్లస్ 75. సో 1s ప్లేస్లో 0 ప్లస్ 5 5. ఆ తర్వాత 7 ప్లస్ 7 14. సో 10s ప్లేస్లో 4 అండ్ 100s ప్లేస్లో 1 వస్తుంది. సో 145. సో 21 into n ఈజ్ ఈక్వల్స్ టు 145. సో ఇక్కడ 21ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 1/21 అవుతుంది. సో ట్రాన్స్పోజ్ 21 to RHS. సో ఇప్పుడు n ఈక్వల్స్ టు 145 డివైడెడ్ బై 21 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్ 145/21. సో ఫర్దర్ దీన్ని మనం రెడ్యూస్ చేయలేం కాబట్టి దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, x/3 minus x/4 ఈజ్ ఈక్వల్స్ టు 14. సో ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేస్తే 3 and 4 ఉన్నాయి. సో వాటి యొక్క ఎల్సిఎం మనకు కావాలంటే మామూలుగా డివిజన్ మెథడ్ యూజ్ చేస్తే 3 1 3 4 యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకుంటున్నాం. అలాగే 4 టేబుల్లో 4 1 ఈ 1 యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం. 4 1 4. సో ఇక్కడ వీటిని మనం మల్టిప్లై చేస్తే 3 4 12. సో 12 వస్తుంది. సో 12 ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 3, 4. సో 3 టేబుల్లో 12 3 4 12. 4 into x 4x. నెక్స్ట్ 4 3 12 కాబట్టి 3 వస్తుంది. ఆ 3తో ఇక్కడ న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే x 3x. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 14. సో 4x మైనస్ 3x ఈక్వల్ టు 1x. అలాగే 12ని మనం ఇక్కడ డివిజన్ అవుతుంది కాబట్టి
ఈక్వల్కి ఆపోజిట్ సెండ్ చేస్తే అది మల్టిప్లై అవుతుంది. సో 14 ఇంటూ 12. సో ఎక్స్ ఈక్వల్ టు 14 ఇంటూ 12 అవుతుంది. సో ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే 2 4 జా 8, 2 1 జా 2, నెక్స్ట్ ఇక్కడ క్రాస్ మార్క్, నెక్స్ట్ 1 4 జా 4, 1 1 జా 1. సో 1's ప్లేస్లో 8, 10's ప్లేస్లో 2 + 4 6, 100's ప్లేస్లో 1, సో 168 వస్తుంది. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 168. సో దిస్ ఈస్ ద సెకండ్ ఆన్సర్. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, z/2 + z/3 - z/6 ఈజ్ ఈక్వల్ టు 8 అని ఇచ్చారు. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్స్లో 2 3 6 ఉన్నాయి. సో వీటి యొక్క ఎల్సిఎం మీరు తీసుకుంటే 2, 3, 6. సో 2 1 జా 2, 3 మనకు 2 టేబుల్ రాదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం. నెక్స్ట్ 2 3 జా 6, నెక్స్ట్ 3 టేబుల్ తీసుకుంటే 1 యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేయాలి. 3 1 జా 3, అలాగే 3 1 జా 3. సో ఇక్కడ 2 and 3 మల్టిప్లై చేస్తే మనకు 2 3 జా 6 వస్తుంది. దేర్ ఫోర్ ఎల్సిఎం ఆఫ్ 2 3 6 వచ్చేసి 6. కాబట్టి ఇక్కడ డినామినేటర్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 6 తీసుకున్నాం. నెక్స్ట్ 2 3 జా 6, ఆ 3తో జెడ్ని మల్టిప్లై చేస్తే 3z అవుతుంది. ప్లస్ 3 టేబుల్లో 3 2 జా 6, ఆ 2తో న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే 2z, మైనస్ ఇక్కడ 6 టేబుల్లో 6 1 జా 6 అవుతుంది కదా, ఆ 1ని మనం జెడ్తో మల్టిప్లై చేస్తే 1z అవుతుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందాం 8. సో 3 + 3z + 2z 5z, 5z - 1z వచ్చేసి 4z. సో 4 × z / 6 ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో ఇక్కడ మనము 4ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయాలి, అలాగే 1/6ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే 8 ఇంటూ ఇక్కడ 1/6 ట్రాన్స్పోజ్ చేస్తే అంటే 1/6 అటు వైపు వెళ్తే డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి ఇంటూ 6. అలా ఇక్కడ 4 జెడ్తో మల్టిప్లై అవుతుంది కాబట్టి ఈక్వల్కి ఆపోజిట్ సైడ్ సెండ్ చేస్తే అది డివైడ్ అవుతుంది. సో 1/4. సో నెక్స్ట్ మీరు 4 1 జా 4, 4 2 జా 8. సో 2 × 6 వచ్చేసి 12. సో దేర్ ఫోర్ జెడ్ వాల్యూ ఈజ్ 12. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్. Coming to fourth Roman problem, 2 × p / 3 minus p / 5 ఈక్వల్ టు 11 2/3. ఇక్కడ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఇచ్చారు. సో దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేయాలి. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ లాగా. సో అలాగే సైమల్టేనియస్గా ఇక్కడ డినామినేటర్లో 3 and 5 ఉన్నాయి, వాటికి ఎల్సిఎం వచ్చేసి 15 అవుతుంది. సో ఇక్కడ నేను 15 తీసుకుంటున్నాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ 3 టేబుల్లో 3 5 జా 15, ఆ 5 తోటి మనం 2pని మల్టిప్లై చేయాలి. మైనస్ అలాగే 5 టేబుల్లో మనకు 15, 5 3 జా 15, ఆ 3 తోటి మనం న్యూమరేటర్ pని మల్టిప్లై చేయాలి. అలాగే సైమల్టేనియస్గా రైట్ హ్యాండ్ సైడ్ మనం ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేద్దాం. సో ఎలా అంటే 3 × 11 దట్ ఈస్ 33, 33 + 2 that is 35. సో 35 / 3. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇది న్యూమరేటర్ న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ ఉంటే దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సో ఈ విధంగా మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ని మల్టిప్లై చేయాలి 11 × 3, దానికి న్యూమరేటర్ యాడ్ చేస్తే ప్రాపర్ ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు మల్టిప్లై చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5 2 జా 10. సో 10p - 3p / 15 వచ్చింది. అలాగే ఇక్కడ 35 / 3. సో నెక్స్ట్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. సో 3 × ఇక్కడ 10p - 3p వచ్చేసి 7p అవుతుంది. అలాగే ఇక్కడ 35 ఇంటూ ఈ 1/15 అటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ ఇంటూ 15 అవుతుంది. సో 3 7 జా 21. సో 21 × p ఈజ్ ఈక్వల్ టు 35 × 15. సో p ఈక్వల్ టు 35 × 15 డివైడెడ్ బై 21. సో మీరు 7 టేబుల్ అబ్జర్వ్ చేస్తే 7 టేబుల్లో 21 35 రెండు పోతాయి. సో
7 3 జా 21, అలాగే 7 5 జా 35. అలాగే ఈ 3 టేబుల్ అండ్ ఇక్కడ 15 కూడా క్యాన్సిల్ అవుతాయి. 3 1 జా 3, 3 5 జా 15. సో 5 into 5 న్యూమరేటర్లు ఉన్నాయి, 5 5 జా 25. సో దేర్ ఫోర్ ఫోర్త్ ఆన్సర్ ఈజ్ P ఈక్వల్ టు 25. కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, 9 1/4, ఇక్కడ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 1 1/3, ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఇచ్చారు. సో ఇక్కడ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేయాలి. సో 4 9 జా 36 ప్లస్ 1 7, 37 అవుతుంది. సో 37 డివైడెడ్ బై 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 3 1 జా 3, ఆ 3కి 1 యాడ్ చేయాలి, న్యూమరేటర్ 1, సో 4 అవుతుంది. సో 4 డివైడెడ్ బై 3. సో ఈ రెండు కూడా ప్రాపర్ ఫ్రాక్షన్, ఎందుకంటే న్యూమరేటర్స్ గ్రేటర్ దాన్ డినామినేటర్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత మనం రైట్ హ్యాండ్ సైడ్ ఎల్సిఎం అప్లై చేద్దాము. సో 37 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు, ఇక్కడ ఏం లేకపోతే 1 అనుకోండి. సో 1 and 3కి ఎల్సిఎం 3 అవుతుంది కాబట్టి, సో 3ని డినామినేటర్లో తీసుకున్నాం. నెక్స్ట్ 1 into 3 ఈక్వల్ టు 3 కాబట్టి, ఆ 3 తోటి ఈ వైని మల్టిప్లై చేస్తే 3 into y 3y. అలాగే 3 1 జా 3, ఆ 1తో 4ని మల్టిప్లై చేస్తే 1 into 4. సో దట్ ఈస్ 37 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 4 డివైడెడ్ బై 3. ఆ తర్వాత మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 37 into 3 ఈక్వల్ టు 4 into ఆఫ్ 3y మైనస్ 4, ఇది బ్రాకెట్లో రాస్తున్నాను ఎందుకంటే 4తో 3y అలాగే మైనస్ 4తో మల్టిప్లై చేయాలి కాబట్టి. సో ఆ తర్వాత సో 37 into 3, 3 7 జా 21, 1 ఈజ్ ఇన్ 1's ప్లేస్, 2 ఈజ్ క్యారీ 10's ప్లేస్లో, 3 3 జా 9, 9 ప్లస్ 2 11. సో 111 అవుతుంది. అలాగే 4 3 జా 12, 12y మైనస్ 4 4 జా 16. సో ఇప్పుడు 111, ఈ మైనస్ 16ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 16 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 into y. సో 6 ప్లస్ 1 7, నెక్స్ట్ 1 ప్లస్ 1 2, ఇక్కడ 0 అనుకోండి, 0 ప్లస్ 1 100's ప్లేస్ కూడా 1. సో 127 ఈక్వల్ టు 12 into y అవుతుంది. సో అప్పుడు y ఈక్వల్ టు 12ని మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 127 డివైడెడ్ బై 12 అవుతుంది. సో ఈ రెండు సేమ్ టేబుల్లో పోవు కాబట్టి, సో దీనికి మనం ఫర్దర్గా రెడ్యూస్ చేయలేము. సో దిస్ ఈజ్ ద ఫిఫ్త్ ఆన్సర్, 127 డివైడెడ్ బై 12. సో కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, x/2 మైనస్ 4/5 ప్లస్ x/5 ప్లస్ 3 into x డివైడెడ్ బై 10 ఈక్వల్ టు 1/5 అని ఇచ్చారు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఎల్సిఎం తీసుకుంటే 2 5 5 10. సో ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఆఫ్ 2 5 10. సో 2 1 జా 2, 5 మనకు 2 టేబుల్లో రాదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. 2 5 జా 10, నెక్స్ట్ 5 టేబుల్ తీసుకుంటే 1 యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. 5 1 జా 5, 5 1 జా 5. సో ఇక్కడ మనం ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, 2 into 5 దట్ ఈస్ 10. సో ఎల్సిఎం ఆఫ్ 2 5 10 వచ్చేసి 10 వస్తుంది. సో నెక్స్ట్ 2 టేబుల్లో మనకు 2 5 జా 10, 5 into x, నెక్స్ట్ మైనస్ 5 2 జా 10 కాబట్టి ఆ 2తో 4ని మల్టిప్లై చేయాలి. సో 2 into 4, నెక్స్ట్ ఇంకొక 5 కూడా ఉంది, 5 2 జా 10, 2 into x. నెక్స్ట్ 10 టేబుల్లో 10 1 జా 10 కాబట్టి 1 into 3x విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 5. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5x ప్లస్ 2x 7x ప్లస్ 3x 10x అవుతుంది, మైనస్ 2 4 జా 8 డివైడెడ్ బై 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/5. సో ఆ తర్వాత మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 10x మైనస్ 8 ఆఫ్ ఇంటూ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 into 10. సో 5తో ఇన్సైడ్ ద బ్రాకెట్స్ మల్టిప్లై చేస్తే 5 10 జా 50, 50x మైనస్ 5 8 జా 40 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 into 10 10.
సో -40ని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +40 అవుతుంది. సో దట్ ఈజ్ 10 + 40. సో 50 × x = 50. సో తర్వాత ఈ 50ని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 1/50 అవుతుంది. సో x = 50 / 50. సో రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 1/1. ఇన్ అదర్ వర్డ్స్ x = 1 వస్తుంది. సో దిస్ ఈజ్ ద 6th ఆన్సర్. సో కమింగ్ టు 7th రోమన్ క్వశ్చన్, x/2 - 1/4 = x/3 + 1/2 అని ఇచ్చారు. ఇక్కడ x టర్మ్స్ ఒకవైపు ట్రాన్స్ఫర్ చేద్దాము, నార్మల్ నంబర్స్ని ఇంకోవైపు ట్రాన్స్ఫర్ చేస్తే సో x/2 ఈ +x/3 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -x/3 అవుతుంది. అలాగే 1/2 యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందాము. ఈ -1/4ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +1/4 అవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి LCM 2కి 3కి 6 వస్తుంది కాబట్టి సో 2 3 = 6, 3 × x 3x, నెక్స్ట్ 3 2 = 6, 2 × x 2x. అలాగే ఇక్కడ 2కి 4కి మనకి LCM 4 వస్తుంది. సో 2 2 = 4, దట్ 2 × 1 ప్లస్ 4 1 = 4, 1 × 1 1. సో 3x - 2x వచ్చేసి 1x అవుతుంది. 1x / 6 = ఇక్కడ 2 + 1 3, 3 / 4. సో x/6 = 3/4. సో x = 3/4ని అలాగే ఉంచేసి 1/6ని అటువైపు ట్రాన్స్ఫర్ చేసి 6/1 అవుతుంది, ఆర్ సింపుల్గా 6 అవుతుంది. సో 2 2 = 4, 2 3 = 6. ఇక్కడ న్యూమరేటర్లో 3 3 = 9, 9 / 2. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ x. కమింగ్ టు 8th రోమన్ ప్రాబ్లం, 2x - 3 / 3x + 2 = -2/3 అని ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఫస్ట్ మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో 2x - 3 × 3, అలాగే 3x + 2 × -2. మైనస్ ఉంది కాబట్టి 2ని కూడా మనం బ్రాకెట్లో పెడదాం. సో ఇప్పుడు ఇన్సైడ్ ద రిమూవింగ్ బ్రాకెట్స్. సో 3 2 = 6 × x, -3 3 = 9 వస్తుంది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ 3 × -2 -6 × x కూడా. అలాగే +2 × -2 వచ్చేసి -4. సో x టర్మ్స్ని ఒకవైపు ట్రాన్స్ఫర్ చేసి -6x ఇటు వస్తే +6x అవుతుంది. అలాగే -9ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +9 అవుతుంది, 9 - 4. సో 6 + 6 12x, విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 - 5. 9 - 4 వచ్చేసి 5 అవుతుంది. సో x = 12ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 1/12 అవుతుంది. దేర్ఫోర్ x వాల్యూ వచ్చేసి 5 / 12. సో దిస్ ఈజ్ ద 8th ఆన్సర్. కమింగ్ టు 9th వన్, 8p - 5 / 7p + 1 = -2/4 అని ఇచ్చారు. సో ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో బిఫోర్ దట్ దీన్ని ఒకవేళ మనం రైట్ హ్యాండ్ సైడ్ రెడ్యూస్ కూడా చేయొచ్చు. సో -2/4ని -1/2 అని కూడా రాయొచ్చు. 2 1 = 2, 2 2 = 4 కాబట్టి. సో దీన్ని ఈ విధంగా కూడా రాస్తే మనకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 8p - 5 × 2, విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 × 7p + 1. సో 2 8 = 16, 16p - 2 5 = 10, విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 × 7p -7p అవుతుంది. నెక్స్ట్ -1 × +1 -1. తర్వాత ఈ -7pని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +7p అవుతుంది. అలాగే -10ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +10 అవుతుంది. -1 యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందాం. సో ఇక్కడ 16 + 7 23. సో 23 × p = 10 - 1 9 అవుతుంది. సో 23ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు p వాల్యూ వస్తుంది, 9 / 23. సో దిస్ ఈజ్ ద 9th రోమన్ ఆన్సర్. Coming to 10th Roman question,
7 into y plus 2 whole divided by 5 equal to 6 into y minus 5 whole divided by 11. సో ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై చేద్దాము. సో 7 into y plus 2 into 11 equal to 6 into y minus 5 into 5. So removing of brackets. So 11 into 7 77 into y 11 into 7y కాబట్టి ప్లస్ 11 2 22 ఇక్కడ 6 5 30. సో 6y ఇంటూ 5 కాబట్టి 30y. నెక్స్ట్ మైనస్ 5 ఇంటూ ప్లస్ 5 మైనస్ 25 అవుతుంది. తర్వాత 30yని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలాగే 22ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసి 77y మైనస్ 30y విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25 మైనస్ 22. సో 77 మైనస్ 30 దట్ ఈజ్ 7 మైనస్ 0 వన్స్ ప్లేస్లో 0, నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో 7 మైనస్ 3, ఇక్కడ 7 వస్తుంది. 7 మైనస్ 0, నెక్స్ట్ 7 మైనస్ 3 4. సో 47 ఇంటూ వై విచ్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఈ రెండు మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ 5 ప్లస్ 2 అఫ్కోర్స్ మైనస్ వస్తుంది. వన్స్ ప్లేస్లో 5 ప్లస్ 2 7, టెన్స్ ప్లేస్లో 2 ప్లస్ 2 4 కాబట్టి మైనస్ 47. ఆ తర్వాత ఈ ప్లస్ 47 రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు మైనస్ 47 డివైడెడ్ బై 47 రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి y వాల్యూ వచ్చేసి మనకు ఇంక్లూడింగ్ పొలారిటీ -1 వస్తుంది. సో దిస్ ఈజ్ ద 10th ఆన్సర్. కమింగ్ టు 11th వన్, x plus 5 whole divided by 6 minus x plus 1 whole divided by 9 equal to x plus 3 whole divided by 4 అని ఇచ్చారు. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనము ఎల్సిఎం తీసుకుంటే సో 6కి 9కి ఎల్సిఎం వచ్చేసి 18 వస్తుంది. సో 6 3 18 కూడా 3తో x plus 5 మనం మల్టిప్లై చేయాలి. సో x plus 5 ఇంటూ 3, అలాగే 9 టేబుల్లో 18 మనకు 2 తోటి వస్తుంది కాబట్టి 2తోని x plus 1ని మనం మల్టిప్లై చేయాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు x plus 3 డివైడెడ్ బై 4. సో ఇక్కడ రిమూవింగ్ ఆఫ్ బ్రాకెట్స్ ఆన్ LHS చేస్తే 3 ఇంటూ x 3x ప్లస్ 3 5 15. ఇక్కడ మైనస్తో సహా మనం మల్టిప్లై చేస్తే 2 ఇంటూ మైనస్ ఎక్స్లా తీసుకుంటే మైనస్ 2x, అలాగే 2 ఇంటూ -1 దట్ ఈజ్ -2 హోల్ డివైడెడ్ బై 18 విచ్ ఈజ్ ఈక్వల్ టు x plus 3 డివైడెడ్ బై 4. ఇక్కడ 3x మైనస్ 2x వచ్చేసి 1x అవుతుంది. అలాగే 15 మైనస్ 2 13 డివైడెడ్ బై 18, x plus 13 బై 18 ఈక్వల్ టు x plus 3 డివైడెడ్ బై 4 అవుతుంది. సో మళ్ళీ ఇంకొకసారి మనం క్రాస్ మల్టిప్లై చేస్తే x plus 13 ఇంటూ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు x plus 3 ఇంటూ 18. సో 4 ఇంటూ x 4x, నెక్స్ట్ 13 4 52 కాబట్టి 52 విచ్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ x 18x ప్లస్ 18 3 54. సో నెక్స్ట్ స్టెప్లో మనము ఈ 4xని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4x అదే విధంగా తీసుకుని 18xని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -18x అవుతుంది. అలాగే 52ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -52 అవుతుంది. సో 4 - 18 వచ్చేసి మనకు -14 వస్తుంది. -14x విచ్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ 54 - 52 2. సో ఇక్కడ -14 మల్టిప్లై అవుతుంది కాబట్టి అక్కడ డివైడ్ అవుతుంది. సో x ఈక్వల్ టు 2 డివైడెడ్ బై -14. సో 2 1 2 2 7 14 కాబట్టి x వాల్యూ వచ్చేసి -1 డివైడెడ్ బై 7 వస్తుంది. సో దిస్ ఈజ్ ద 11th ఆన్సర్. కమింగ్ టు 12th Roman ప్రాబ్లం, 3 into t plus 1 whole divided by 16 minus 2 into t minus 3 whole divided by 7 ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ t plus 3 divided by 8 plus 3 into t minus 1 whole divided by 14 అని ఇచ్చారు.
సో మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఆఫ్ 16 అండ్ 7 16, 7కి మనకి ఎల్సిఎం తీసుకుంటే 16 1 జా 16 7 యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందాము. నెక్స్ట్ 7 ఇక్కడ 1 యాజ్ ఇట్ ఈజ్ తీసుకుని 7 1 జా 7. సో 16 ఇంటూ 7. సో 16 ఇంటూ 7 వచ్చేసి మనకు మల్టిప్లై చేస్తే 7 6 జా 42. సో క్యారీ 4. 7 1 జా 7 ప్లస్ 4 11 వస్తుంది. దట్ ఈజ్ 112. సో 16కి 7కి ఎల్సిఎం 112 వచ్చింది. సో 16 టేబుల్లో 16 ఇంటూ 7 112 కాబట్టి ఆ 7తో 3t ప్లస్ 1ని మల్టిప్లై చేయాలి. సో 3t ప్లస్ 1 ఇంటూ 7. నెక్స్ట్ మైనస్ 7 ఇంటూ 16 ఈక్వల్ టు 112 కాబట్టి 2t మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 16. సో దిస్ ఈజ్ ద ఎల్హెచ్ఎస్ పార్ట్. ఇదే విధంగా మనము రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ కూడా 8కి 14కి ఎల్సిఎం తీస్తే ఎల్సిఎం ఆఫ్ 8 అండ్ 14. సో 2 4 జా 8, 2 7 జా 14. నెక్స్ట్ 2 2 జా 4, 7 యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం. నెక్స్ట్ 2 1 జా 2, 7 యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. నెక్స్ట్ 7 టేబుల్లో 7 ఇవన్నీ ఇలా తీసుకొని 7 1 జా 7. సో ఇక్కడ ఈ 4ని మనం మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే 2 2 జా 4, 4 2 జా 8, 8 7 జా 56. సో ఇక్కడ మనకి ఎల్సిఎం వచ్చేసి 56 వస్తుంది. సో నెక్స్ట్ 8 7 జా 56 కాబట్టి ఆ 7తో t ప్లస్ 3ని మల్టిప్లై చేయాలి. సో t ప్లస్ 3 ఇంటూ 7 ప్లస్ 14 4 జా 56 కాబట్టి 3 ఇంటూ t మైనస్ 1 ఇంటూ 4. సో ఆ తర్వాత ఇక్కడ మనం ఈ బ్రాకెట్స్ని ఎలిమినేట్ చేస్తే 7 3 జా 21. సో 21t ప్లస్ 7 ఇంటూ 1 7. ఆ తర్వాత 16 2 జా 32 కాబట్టి ఈ మైనస్తో సహా మనం మల్టిప్లై చేస్తే మైనస్ 32t. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్లస్ 3 అవుతుంది. 3 ఇంటూ 16 48. 16 3 జా 48 డివైడెడ్ బై 112. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ 70 ప్లస్ 7 3 జా 21 మైనస్ 4 ఇంటూ 3t దట్ ఈస్ 12t. ఓకే ప్లస్ ఆ తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 4 మైనస్ 4 అవుతుంది. హోల్ డివైడెడ్ బై 56. ఇక్కడ మనం సిమిలర్ టర్మ్స్ని యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తే 21 మైనస్ 32. సో ఇక్కడ 21t మైనస్ 32 కాబట్టి 32లో నుంచి 21 సబ్ట్రాక్ట్ చేస్తే 1s ప్లేస్లో 2 మైనస్ 1 1, అలాగే 10s ప్లేస్లో 3 మైనస్ 2 1. సో ఇక్కడ 32 గ్రేటర్ దాన్ 21 కాబట్టి మైనస్ 11 ఇంటూ t. అలాగే 48 ప్లస్ 7 వచ్చేసి 55 అవుతుంది డివైడ్ బై 112. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ 7 ప్లస్ 12 19t ప్లస్ 21 మైనస్ 4 దట్ ఈస్ 17 వస్తుంది డివైడెడ్ బై 56. సో నెక్స్ట్ మనం క్రాస్ మల్టిప్లై చేస్తే మైనస్ 11t ప్లస్ 55 ఇంటూ 56. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ 19 ఇంటూ t ప్లస్ 17 ఇది బ్రాకెట్లో ప్లేస్ చేసి దీన్ని మనం 112 తోటి మల్టిప్లై చేయాలి. సో మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 56 ఇంటూ మైనస్ 11 దట్ ఈజ్ మైనస్ 616t. నేను ఇది ఆల్రెడీ రఫ్లో చేశాను, మీరు కూడా చేయండి. 56 ఇంటూ 55 వచ్చేసి మనకు 3080 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 19 ఇంటూ 112 వచ్చేసి 2128t ప్లస్ 17 ఇంటూ 112 వచ్చేసి మనకు 1904 వస్తుంది. మీరు మల్టిప్లికేషన్ చేసి వెరిఫికేషన్ చేసుకోండి. వీడియో లెంతీ అవుతుందని నేను ఇది చూపించట్లేదు. నెక్స్ట్ టైప్లో సిమిలర్ టర్మ్స్ని మనం ఒకే వైపు ఉంచితే ఇక్కడ మైనస్ 616t మైనస్ 2128t అవుతుంది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ 1904 మైనస్ 3080.
సో ఇక్కడ మనం ఈ రెండింటికి అడిషన్ చేస్తే మనకు -2744t వస్తుంది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. 3080లో నుంచి 1904ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే -1176 వస్తుంది. సో ఇప్పుడు t వచ్చేసి -1176 డివైడెడ్ బై -2744 వచ్చింది. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి. తర్వాత 1176 డివైడెడ్ బై 2744 వచ్చేసి మనకు 3/7 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, వాట్ నంబర్ ఈజ్ దట్ ఆఫ్ విచ్ ద థర్డ్ పార్ట్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ పార్ట్ బై 4? అంటే ఒక నెంబర్ యొక్క థర్డ్ పార్ట్ దాని యొక్క ఫిఫ్త్ పార్ట్ కంటే 4 టైమ్స్ ఎక్కువగా ఉంది. సో ఆ నెంబర్ ఏంటో కనుక్కోమని చెప్తున్నారు. సపోజ్ మనం ఆ నెంబర్ని ఎక్స్ అనుకుందాము. లెట్ నంబర్ ఈక్వల్ టు ఎక్స్. ఒకవేళ ఆ నంబర్ని మనం ఎక్స్ అనుకుంటే ఇచ్చిన కండిషన్ ప్రకారం 1/3 of x is equal to 1/5 times of that x plus 4 అని ఇచ్చారు. సో ఇది కండిషన్. సో దీని నుంచి మనం ఇప్పుడు x అనే వాల్యూ కనుక్కోవాలి. సో మనం ఇప్పుడు 1/5xని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో అప్పుడు x/3 మైనస్ x/5 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఆఫ్ 3 and 5 వచ్చేసి 3 into 5 దట్ ఈస్ 15. సో 3 5 15, 5 into x 5x అవుతుంది. మైనస్ అలాగే 5 3 15, 3 into x 3x విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. సో న్యూమరేటర్లో 5x మైనస్ 3x 2x అవుతుంది. 2x/15 ఈక్వల్ టు 4 అయింది. ఇప్పుడు 15ని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 1/15 అంటే ఇది డివిజన్ కాస్త అక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది. అలాగే ఈ 2 అనేది ఎక్స్తో మల్టిప్లై అవుతుంది కాబట్టి ఈక్వల్కి ఆపోజిట్ వెళ్తే అది డివైడ్ అవుతుంది, అంటే 1/2 అవుతుంది. సో ఎట్ ఎ టైం ఈ రెండింటిని ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 4 into 15 డివైడెడ్ బై 2. సో ఇప్పుడు 2 టేబుల్ 2 1 2 2 2 4, నెక్స్ట్ 15 2 30. So therefore that number is 30. So this is the second answer. Coming to third question, the difference between two positive integers is 36. ఒక 2 పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క డిఫరెన్స్ అంటే వాటి యొక్క గ్యాప్ వచ్చేసి 36. ద కోషంట్ వెన్ 1 ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై అదర్ ఈజ్ 4. అంటే ఒక 1 ఇంటీజర్తో ఇంకొక ఇంటీజర్ని మనం డివైడ్ చేస్తే కోషంట్ అనేది 4 వస్తుంది. ఫైండ్ ద ఇంటీజర్స్. సో ఇక్కడ హింట్ కూడా ఇచ్చారు క్వశ్చన్లోనే. ఈ 1 నెంబర్ ఈజ్ ఎక్స్, దెన్ ద అదర్ నెంబర్ ఈజ్ ఎక్స్ మైనస్ 36. ఎందుకంటే వాటి యొక్క గ్యాప్ 36 ఉంది కాబట్టి ఫస్ట్ ఇంటీజర్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తే సెకండ్ ఇంటీజర్ వచ్చేసి ఎక్స్ మైనస్ 36. సో ఈ హింట్ హెల్ప్ తీసుకొని మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అలాగే 2 ఇంటీజర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ 2 ఇంటీజర్స్ మనము లెట్ ఇంటీజర్స్ ఎక్స్ అండ్ అంటే ఫస్ట్ ఇంటీజర్ని సపోజ్ ఎక్స్ అనుకుందాము. అలాగే సెకండ్ ఇంటీజర్ని హింట్లో ఇచ్చారు ఆల్రెడీ, ఎక్స్ మైనస్ 36 అవుతుంది. అంటే కంపేర్ టు ఎక్స్ మైనస్ 36 అనేది స్మాల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ 100 అనుకోండి, సెకండ్ ఇంటీజర్ ఏమవుతుందంటే 100 మైనస్ 36 64 అవుతుంది. సో అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ మైనస్ 36, అంటే ఫస్ట్ ఇంటీజర్ గ్రేటర్ దాన్ సెకండ్ ఇంటీజర్ అనమాట. సో కాబట్టి జనరల్గా మనము స్మాల్ నెంబర్తో బిగ్ నెంబర్ని డివైడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఇక్కడ డివైడ్ చేస్తే ఎక్స్ని మనము ఎక్స్ మైనస్ 36తో డివైడ్ చేయాలి. సో అప్పుడు కోషంట్ ఏమొస్తుందంటే 4 వస్తుంది అంటున్నారు. సో ఇది డివిడెండ్ ఎక్స్ అనేది ఇప్పుడు ఎక్స్ మైనస్ 36 అనేది డివిజర్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ 36ని మనం 4తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 4 అనేది కోషంట్ అవుతుంది.
సో అప్పుడు ఏమొస్తుందంటే ఎక్స్ వస్తుంది అనమాట. ఎక్స్ మైనస్ 36 ఇంటూ 4 అనేది ఎక్స్ వస్తుంది. సో ఎక్స్ మైనస్ ఎక్స్, రిమైండర్ అనేది 0. సో వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇది సో డివిజన్ ఆపరేషన్ ఎక్స్ మైనస్ 36 ఇంటూ 4 ఎక్స్ వస్తుంది. సో ఫైనల్గా రిమైండర్ 0, ఇక్కడ కోషంట్ అనేది 4 అనమాట. సో ఈ హింట్ని మనం హెల్ప్ తీసుకొని ఆ 2 నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ ఈక్వల్ టు డివిడెండ్ అనమాట. సో డివిడెండ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. అఫ్కోర్స్ ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. సో ఈ కండిషన్ మనం యూజ్ చేసి జనరల్ డివిజన్ ఆపరేషన్ చేస్తాం. సో ఇక్కడ కూడా ఇదే కాన్సెప్ట్ యూజ్ చేస్తే సో డివిజర్ ఇంటూ కోషంట్ అంటే ఎక్స్ మైనస్ 36 అంటే మనం ఇప్పుడు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లాగా దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం ఇంటూ 4. సో ప్లస్ ఇక్కడ రిమైండర్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ దట్ ఈస్ ఎక్స్. సో ఈ విధంగా రావాలి. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 36ని 4తో మల్టిప్లై చేస్తే అంటే రిమూవింగ్ అ బ్రాకెట్ చేస్తే 4 ఇంటూ ఎక్స్ 4x అవుతుంది. అలాగే 4 ఇంటూ 36 సో దట్ ఈస్ 144 వస్తుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ ఈ ఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. అలాగే -144ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది 4x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 144 అవుతుంది. సో 4x మైనస్ 1x అనుకోండి. సో దట్ ఈస్ 3x డిఫరెన్స్ కాబట్టి. సో 3x ఈక్వల్ టు 144 అండ్ ఫైనల్గా 3ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 1/3 అవుతుంది. సో 144 డివైడెడ్ బై 3. సో 3 1 జా 3, 3 4 జా 12. ఇక్కడ 2 వస్తుంది కాబట్టి ఈ 4 1s ప్లేస్లో ఉన్న 4 ముందు వస్తే 24 అవుతుంది. సో 3 6 జా 24, 3 8 జా 24 కాబట్టి 48 వచ్చింది. సో అంటే ఇక్కడ ఫస్ట్ ఇంటీజర్ అనేది ఎక్స్ అయితే సెకండ్ ఇంటీజర్ ఏంటి మనము ఎక్స్ మైనస్ 36 లా ట్రీట్ చేసాం. దట్ మీన్స్ 48 మైనస్ 36. సో ఇక్కడ 1s ప్లేస్లో మీరు 8 అండ్ 8 మైనస్ 6 తీసుకుంటే 2 వస్తుంది. అలాగే 10s ప్లేస్లో డిజిట్స్ 4 అండ్ 3 ఉన్నాయి. 4 మైనస్ 3 వచ్చేసి 1. సో దేర్ ఫోర్ ఫస్ట్ ఇంటీజర్ ఈజ్ 48 and second integer is 12. So this is the answer. Coming to fourth question, the numerator of a fraction is 4 less than the denominator. If 1 is added to both its numerator and denominator, it becomes 1/2. Find the fraction. అంటే ఒక ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్ ఉంటాయి. సో ఇచ్చిన కండిషన్ ఏంటంటే న్యూమరేటర్ ఆఫ్ దట్ ఫ్రాక్షన్ ఇస్ 4 లెస్ దాన్ డినామినేటర్. సో డినామినేటర్ల నుంచి మనం 4 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు న్యూమరేటర్ వస్తుంది. అలాగే ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ ఇట్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, ఒకవేళ న్యూమరేటర్కి డినామినేటర్కి 1 and 1 యాడ్ చేస్తే అప్పుడు వచ్చే ఫ్రాక్షన్ వాల్యూ అనేది 1/2 అంట. సో దట్ మీన్స్ ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చారు. ఈ 2 కండిషన్స్ హెల్ప్ తీసుకొని మనం న్యూమరేటర్ కనుక్కోవాలి, డినామినేటర్ కనుక్కోవాలి. సో ఆటోమేటిక్గా మనకు ఫ్రాక్షన్ కూడా వస్తుంది, ఎందుకంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఈక్వల్ ఫ్రాక్షన్ కాబట్టి. సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఫ్రాక్షన్ ఈక్వల్ టు న్యూమరేటర్ బై డినామినేటర్. సింపుల్గా n/d అని రాద్దాం. సో ఈ ఫస్ట్ కండిషన్ ప్రకారం న్యూమరేటర్ ఈక్వల్ టు 4 లెస్ దాన్ డినామినేటర్ అంటే n ఈక్వల్ టు d - 4. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్లా ట్రీట్ చేద్దాం. అలాగే సెకండ్ కండిషన్ ఏమని ఇచ్చారంటే ఫ్రాక్షన్ బికమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫ్రాక్షన్ ఎఫ్లా డినోట్ చేద్దాం. సో f ఈక్వల్ టు ఒకవేళ న్యూమరేటర్కి 1 యాడ్ చేయాలి, అలాగే డినామినేటర్ కూడా 1 యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఆర్ ఫ్రాక్షన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1/2 హాఫ్ అనమాట. సో దిస్ ఈజ్ ద సెకండ్ కండిషన్. సో ఈ 2 కండిషన్స్ యూజ్ చేసి మనము ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వేషన్ n ఈక్వల్ టు d - 4 ఉంది. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్
ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో ఇక్కడ n ప్లేస్లో d-4 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో d-4 ప్లస్ 1 డివైడ్ బై d ప్లస్ 1 ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ న్యూమరేటర్ ఏమవుతుందంటే 1 - 4 అనేది 3 కాబట్టి d-3 డివైడ్ బై d ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2తో 2 ఇంటూ ఆఫ్ d-3 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఆఫ్ d ప్లస్ 1. సో ఇప్పుడు రిమూవింగ్ ఆఫ్ బ్రాకెట్స్ 2 ఇంటూ d 2d, అలాగే 2 ఇంటూ -3 -6, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ d ప్లస్ 1 ఇంటూ 1 సేమ్ వస్తుంది. సో తర్వాత ఈ ప్లస్ డీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి, అలాగే -6ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు మనకు డినామినేటర్ వాల్యూ వస్తుంది. సో 2d - d ఈక్వల్ టు 1 ప్లస్ 6. సో 2d - 1d ఈక్వల్ టు 1d, విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. సో కాబట్టి ఇక్కడ డినామినేటర్ వచ్చేసి 7 వచ్చింది. సో డినామినేటర్ 7 వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం న్యూమరేటర్ ఈక్వల్ టు d-4, అంటే ఇక్కడ 7 - 4 దట్ ఈస్ 3. సో దేర్ఫోర్ ఫ్రాక్షన్ వచ్చేసి ఫ్రాక్షన్ ఈక్వల్ టు న్యూమరేటర్ అంటే n/d అనమాట. న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ అంటే 3 డివైడెడ్ బై 7. సో దిస్ ఈస్ ద fourth answer. Coming to fifth question, find the consecutive numbers such that if they are divided by 10, 17 and 26 respectively, the sum of the quotients will be 10. అంటే 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే పక్కనే అంటే వెంటనే వచ్చే నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అనేవి 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్, అలాగే 7 8 9 అవి కూడా వెంటనే వస్తాయి కాబట్టి వాటిని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనేవి వేటితో డివైడ్ అవుతాయి అంటే 10 17 26 వీటితో ఒకవేళ డివైడ్ చేస్తే డివైడ్ అవుతాయి. అలాగే సమ్ ఆఫ్ దేర్ కోషన్ ఒకవేళ డివైడ్ చేసినప్పుడు ఆ నెంబర్స్ని 3 కోషన్స్ వస్తాయి కదా. ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో చూసారు కోషంట్ అంటే ఏంటో. సో ఇక్కడ మనకు 3 కోషన్స్ వస్తాయి కాబట్టి వాటిని ఒకవేళ యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ 10 అవుతుంది. ఇక్కడ మనకి హింట్ కూడా ఇచ్చారు క్వశ్చన్లోనే. హింట్ ఏంటంటే లేట్ ద కాన్సిక్యూటివ్ నెంబర్స్ x, x + 1, x + 2. ఫర్ ఎగ్జాంపుల్ 1 1 + 1 2 1 + 2 3 1 2 3 అనమాట. సో దెన్ x/10 ప్లస్ x + 1/17 ప్లస్ x + 2/26 ఈక్వల్ టు 10. సో ఈ 2 కండిషన్స్ని మనం యూజ్ చేసి ఆ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. లేదా 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చేసి ఇచ్చిన హింట్ల ప్రకారం x + 1 అలాగే x + 2, అలాగే ఇంకొక రిలేషన్ ఇచ్చారు x డివైడెడ్ బై 10 అంటే 10తో డివైడ్ అయితే x ఒకవేళ, అలాగే x + 1ని మనం 17తో డివైడ్ చేస్తే, అలాగే x + 2ని 26తో డివైడ్ చేస్తే వచ్చే కోషన్స్ యొక్క అడిషన్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. సో ఇది కూడా హింట్లోనే ఉంది. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుందాం. సో 10కి 17కి 26కి ఒకవేళ ఎల్సిఎం ఆఫ్ 10, 17 and 26. సో 10 17 26కి ఎల్సిఎం తీసుకుంటే సో 2 టేబుల్ని స్టార్ట్ చేస్తే 2 5 10, 17 పోదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందాం. నెక్స్ట్ 2 1 2, 2 3 6. సో 2 13 26. నెక్స్ట్ 5 టేబుల్లో తీసుకుంటే 5 1 5, అలాగే 5 టేబుల్ 17 13 రాబట్టి యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందాం. నెక్స్ట్ 17 టేబుల్ 1 అలాగే తీసుకుందాం. 17 1 17, 17 కంటే 13 చిన్నది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందాం. ఫైనల్గా 13 టేబుల్ ఒకటే ఉంది ఆప్షన్ కాబట్టి 1 1 13 1 13. సో ఇక్కడ మీరు ఈ 4 నంబర్స్ మనం మల్టిప్లై చేస్తే
మనకు రిజల్ట్ వస్తుంది. సో 2 5 జా 10. సో 10 ఇంటూ 17 170. సో 170 ఇంటూ 13. సో 3 ఇంటూ 0 0. 3 7 జా 21. సో క్యారీ మనకు 2 వస్తుంది. 3 1 జా 3 ప్లస్ 2 5. నెక్స్ట్ 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 7 7, 1 ఇంటూ 1 1. సో మనకు రిజల్ట్ వచ్చేసి 2210, 2210 వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ 10, 17 అండ్ 26. నెక్స్ట్ ఇప్పుడు మనం 10తో అంటే ఇక్కడ నేను డినామినేటర్లో 2210 తీసుకుంటున్నాను. సో x/10 ఉంది, మనకు x/10 ఉంది కాబట్టి సో 10 టేబుల్లో 2210 ఎక్కడ వస్తుందంటే 10 ఇంటూ 221 అనమాట. సో ఆ 221తో ఎక్స్ని మనం మల్టిప్లై చేస్తే మనకు రిజల్ట్ 221x. అలాగే 17 టేబుల్లో మనకు 2210 రావాలి. సో అంటే ఇక్కడ నేను రఫ్లో 17తో 2210ని డివైడ్ చేద్దాం. సో 17 1 జా 17. సో 22 మైనస్ 17 ఎంత వస్తుంది? 5 వస్తుంది. సో ఈ 1 యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటే 5 కదా 51 అయింది. ఇప్పుడు 17 3 జా 51 వస్తుంది కాబట్టి 17 ఇంటూ 3 51. సో 51 మైనస్ 51 0. అలాగే ఈ 1s ప్లేస్లో ఉన్న 0ని తీసుకుంటే 17 ఇంటూ 0 ఈక్వల్ టు 0. సో ఫైనల్గా మనకు డివిజన్ ఆపరేషన్ అనేది కంప్లీట్ అయింది. సో మన కోషంట్ ఎంత వచ్చిందంటే 130. సో దట్ మీన్స్ 17 ఇంటూ 130 ఈజ్ ఈక్వల్స్ టు 2210 అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే 130 ఇంటూ ఇక్కడ ఉన్న నెంబర్ x+1 అనమాట. సో బ్రాకెట్లో యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం. తర్వాత మనం రిమూవింగ్ ఆఫ్ ద బ్రాకెట్ చేద్దాం. అదేవిధంగా 26 టేబుల్లో మనకు 26 టేబుల్లో 2210 ఎక్కడ వస్తుందో చెక్ చేద్దాం. సో అంతకంటే మనం ముందు ఈ నెంబర్స్ మనం తగ్గించడానికి ట్రై చేద్దాం. అంటే 2210 డివైడెడ్ బై 26. సో ఇక్కడ మీరు న్యూమరేటర్ డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే 2 టేబుల్లో 2 పోతాయి. 2 1 జా 2, 2 3 జా 6, 13 అనమాట. అలాగే 2 1 జా 2, 2 1 జా 2, ఇక్కడ 1 స్మాలర్ దాన్ 2 కాబట్టి 0 కూడా తీసుకోవాలి. ఇక్కడ 0. ఆ తర్వాత 2 5 జా 10 అవుతుంది కాబట్టి 1105. సో ఇప్పుడు మనకు డివిజన్ ఆపరేషన్ కొంచెం ఈజీగా అవుతుంది. సో అంటే 13తో మనము 1105ని డివైడ్ చేసి కోషంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 13 8 జా 104 వస్తుంది. సో 110 మైనస్ 104 వచ్చేసి 6 డిఫరెన్స్. ఈ ఫైన్ మనం తీసుకుంటే 65 అవుతుంది. సో 13 టేబుల్లో 13 5 జా 65 కాబట్టి ఫైనల్గా మన కోషంట్ ఎంత వచ్చిందంటే 85 వచ్చింది. సో దేర్ ఫోర్ కంక్లూజన్ వచ్చేసి 26 ఇంటూ 85 ఈజ్ ఈక్వల్స్ టు 2210. కాబట్టి 85 ఇంటూ ఈ x+2ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందాం, x+2. సో ఇప్పుడు సింప్లిఫై అవుతుంది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ 10ని మనం యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం రిమూవింగ్ ఆఫ్ బ్రాకెట్స్ ఆపరేషన్ చేస్తే 221x అలాగే తీసుకుందాము. ప్లస్ 130 ఇంటూ x 130x అవుతుంది. ప్లస్ 130 ఇంటూ 1 130. అలాగే 85 ఇంటూ x 85x ప్లస్ 85 ఇంటూ 2. సో 2 5 జా 10, క్యారీ 1 వస్తుంది. 2 8 జా 16 ప్లస్ ప్రీవియస్ క్యారీ 1 కాబట్టి 117 అవుతుంది. సో 170 హోల్ డివైడ్ బై 2210 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ మనం ఎక్స్ టర్మ్స్ని మనం ఒకవేళ యాడ్ చేస్తే 221 ప్లస్ 130 ప్లస్ 85. సో 5 ప్లస్ 1 6,
8 + 2 10 + 3 13 అవుతుంది. క్యారీ 1 వస్తుంది. 1 + 2 + 1 4. 436 into x plus, so 130 plus 170. So 300 divided by 2210, which is equal to 10. So next step lo simultaneous చేద్దాం. ఫస్ట్ 2210ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. సో 436x plus 300. ఇక్కడ 2210 into 10 మనకి ఏమవుతుంది, 22100 వస్తుంది. అంటే 22,100 అనమాట. సో ఈ 300ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. సో 436x ఈక్వల్ టు 22100 minus 300. సో x ఈక్వల్ టు ఫైనల్గా దీని యొక్క రిజల్ట్ ఎంత వస్తుంది, దట్ డివైడెడ్ బై 436 అనమాట. సో 22100 minus 300 డివైడెడ్ బై 436. సో ఇక్కడ మీరు 22,100లో నుంచి 300ని సబ్ట్రాక్ట్ చేస్తే సో 1s ప్లేస్లో 0 - 0 0, 10s ప్లేస్లో 0 - 0 0, ఇక్కడ 100s ప్లేస్లో 1 - 3 పోదు కాబట్టి ఇక్కడ నుంచి బారో తీసుకోవాలి. సో 2 1 అవుతుంది. ఇక్కడ దీన్ని 10 బారో ఇస్తుంది కాబట్టి 100s ప్లేస్లో 11 అవుతుంది. బికాజ్ 1 becomes 11, ఎందుకంటే 10 యాడ్ అయింది కాబట్టి 10 + 1 11. సో 11 - 3 దట్ ఈస్ 8. సో ఇక్కడ 1 యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం, అలాగే 2 కూడా యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటే 21,800 వచ్చింది డిఫరెన్స్. సో కాబట్టి ఇక్కడ రిజల్ట్ వచ్చేసి 21800 డివైడెడ్ బై 436. సో ఇప్పుడు మనం 21800ని 436తో డివైడ్ చేయొచ్చు. సో అంతకంటే మనం దీన్ని కంప్రెస్ చేయాలి, అంటే స్మాల్ నెంబర్గా రిడక్ట్ చేస్తే మనం ఈజీగా డివిజన్ ఆపరేట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1s పొజిషన్లో 0 ఉంది, ఇక్కడ 1s పొజిషన్లో డినామినేటర్లో 6 ఉంది కాబట్టి రెండు 2 టేబుల్ ఈజీగా పోతాయి కాబట్టి 2 2 = 4. నెక్స్ట్ 2 1 = 2, ఇక్కడ క్యారీ 1 వస్తే ఇక్కడ 16 అవుతుంది, 6 కాస్త. సో 2 8 = 16 అవుతుంది. సో 218. అలాగే న్యూమరేటర్లో 2 1 = 2, నెక్స్ట్ 1 స్మాలర్ దాన్ 2 కాబట్టి పక్కన 18 కూడా తీసుకుంటాం, అంటే 8ని కూడా తీసుకుంటే 18 అవుతుంది కాబట్టి ఇక్కడ 0 తీసుకున్నాం. సో 2 9 = 18 అవుతుంది. అలాగే 2 × 0 0, అలాగే ఇంకొక 2 × 0 0 వస్తుంది. ఇప్పుడు 10,900 / 218. ఇప్పుడు కూడా మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 1 = 2, ఇక్కడ 1 స్మాలర్ దాన్ 2 కాబట్టి 0 పెడుతున్నాం. ఇప్పుడు 8 తీసుకోవచ్చు అనమాట, 18 అవుతుంది. సో 2 9 = 18. సో 109 అయింది. అలాగే ఇక్కడ కూడా 2 5 = 10, 2 4 = 8, ఇక్కడ క్యారీ 1 కాబట్టి 0 బిఫోర్ 1 వస్తే 10 అవుతుంది కాబట్టి 2 5 = 10. అలాగే 2 × 0 0. సో దట్ ఈస్ 5450. సో 109తో మనం 5450ని డివైడ్ చేస్తే మీరు అబ్జర్వ్ 5తో ఒకవేళ మనం మల్టిప్లై చేస్తే 109ని 545 వస్తుంది. 109 × 5 అంటే 5 9 = 45. 5 × 0 0 + 5 క్యారీ వచ్చేసి 5 అవుతుంది, 4. సో 545. సో 109 × 5 ఎగ్జాక్ట్లీ మనకు న్యూమరేటర్లో 545 ఉంది, దాంతో మ్యాచ్ అవుతుంది అనమాట. సో 109 × 5 వచ్చేసి 545 అవుతుంది. అలాగే 0 109 × 0 0 కాబట్టి 5450. సో ఇన్ అదర్ వర్డ్స్ 50 డివైడెడ్ బై 1 వచ్చింది మనకు. సో దట్ ఈస్ 50. సో కాబట్టి ఇక్కడ మనకు 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ తీసుకుంటే దేర్ ఫోర్ 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ వచ్చేసి x = 50, సెకండ్ నెంబర్ వచ్చేసి x + 1 అంటే 50 + 1 దట్ ఈస్ 51 అవుతుంది. అలాగే థర్డ్ కాన్సిక్యూటివ్ ఇంటిజర్ వచ్చేసి x + 2 దట్ ఈస్ 50 + 2 that is 52. So these are the answers. Coming to next question. In a class of 40 pupils, the number of girls is 3/5 of the number of boys. Find the number of boys in the class. అంటే ఒక క్లాస్లో ఉన్న అమ్మాయిలు టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 40 అయితే అందులో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత ఉన్నారంటే
3/5 టైమ్స్ దట్ ఆఫ్ నంబర్ ఆఫ్ బాయ్స్ అనమాట. సో అందులో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారనేది ఫైండ్ అవుట్ చేయాలి, బాయ్స్. సో ఇచ్చిన డేటా ప్రకారం టోటల్ క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి 40. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ G అంటున్నాను, నెంబర్ ఆఫ్ బాయ్స్ B అని ఇండికేట్ చేస్తే G+B వచ్చేసి 40. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు 3/5 టైమ్స్ దట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్. అంటే G ఈక్వల్ టు నేను 3/5 ఇంటూ బీలా రాస్తున్నాను. సో దిస్ ఈజ్ ద సెకండ్ కండిషన్. సో ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ G ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్ 3/5 ఇంటూ B సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పుట్ ఈక్వేషన్ 2 in 1. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్లో ఇన్ ద ప్లేస్ ఆఫ్ G నేను 3/5 ఇంటూ B సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3B/5 ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 40. ఇక్కడ మనం LCM తీసుకుంటే ఇక్కడ ఏం లేదు 1 అనుకోండి, 5 and 1కి LCM 5 వస్తుంది కాబట్టి 5 1 జా 5, 1 ఇంటూ 3B 3B ప్లస్ 1 5 జా 5 కాబట్టి 5 ఇంటూ B 5B అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 40. సో ఇక్కడ 3 + 5 8 కాబట్టి 8B డివైడెడ్ బై 5 ఈక్వల్ టు 40 అయింది. సో నెక్స్ట్ స్టెప్ ఈ 5ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి 8B ఈక్వల్ టు 40 ఇంటూ 5. అలాగే 8ని కూడా మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి మనకు నెంబర్ ఆఫ్ బాయ్స్ వస్తారు, దట్ ఈస్ 40 ఇంటూ 5 డివైడెడ్ బై 8. సో మీరు 8 టేబుల్ అబ్జర్వ్ చేస్తే 8 5 జా 40, 8 1 జా 8, 8 5 జా 40 కాబట్టి న్యూమరేటర్స్లో మల్టిప్లై చేస్తే 5 5 జా 25. సో దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు 25 అనమాట. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. కమింగ్ టు 7th క్వశ్చన్. After 15 years, Mary's age will be 4 times of her present age. Find her present age. అంటే 15 సంవత్సరాల తర్వాత మేరీస్ యొక్క ఏజ్ ప్రజెంట్ ఏజ్ కంటే 4 times ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆమె యొక్క ప్రజెంట్ ఏజ్ ఏంటంటే ఇప్పటి వయసు ఎంతో కనుక్కోవాలి. సో లెట్ మేరీస్ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు X అనుకుందాము. సో ఇచ్చిన కండిషన్ ప్రకారం ఆఫ్టర్ 15 years అంటే X + 15 ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మేరీ ప్లస్ 15 years ఈక్వల్ టు 4 times దట్ ఆఫ్ ప్రజెంట్ ఏజ్. అంటే 4తోని ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మేరీ మల్టిప్లై అంటే 4 ఇంటూ X లాగా తీసుకోవాలి. సో ఏమవుతుంటే X + 15 ఈక్వల్ టు 4 ఇంటూ X 4X. సో ఇప్పుడు Xని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. 15 ఈక్వల్ టు 4X మైనస్ 1X అనమాట. సో 4X మైనస్ 1X 3X. సో 15 ఈక్వల్ టు 3X. ఇన్ అదర్ వర్డ్స్ 3X ఈక్వల్ టు 15. సో ఇక్కడ 3ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు 15 ఇంటూ 1/3 లాగా వస్తుంది, ఆర్ 15/3. సో మనకు 3 టేబుల్లో 3 1 జా 3, 3 5 జా 15 అనమాట. సో 5/1 దట్ ఈస్ 5. Therefore, Mary's present age equal to 5 years. So this is the answer. So coming to 8th question. Aravind has a kiddie bank. It is full of 1 rupee and 50 paisa coins. It contains 3 times as many 50 paise coins as 1 rupee coins. The total amount of the money in the bank is rupees 35. How many coins of each kind are there in the bank? So Aravind అనే అమ్మాయి దగ్గర అరవింద్ దగ్గర కిడ్డీ బ్యాంక్ ఉంది. ఆ కిడ్డీ బ్యాంక్లో ఉన్న అమౌంట్ ఓన్లీ 1 రూపీ అండ్ 50 పైసా కాయిన్స్ రూపంలో మాత్రమే ఉన్నాయి. ఇట్ కంటైన్స్ 3 times యాజ్ మెనీ 50 పైసా కాయిన్స్ యాజ్ 1 రూపీ కాయిన్స్. అంటే 1 రూపీ కాయిన్స్కి 3 ఇంతలు 50 పైసా కాయిన్స్ ఉన్నాయి, అంటే 3 times అనమాట. అలాగే టోటల్ అమౌంట్ ఆఫ్ ద మనీ ఇన్ ద బ్యాంక్ ఈజ్ రూపీస్ 35 అనమాట. 35 రూపీస్ టోటల్ అమౌంట్ ఉంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 రూపీ అండ్ 50 పైసా కాయిన్స్ రూపంలోనే 35 రూపీస్ ఉంది. హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ ఈచ్ కైండ్ ఆర్ దేర్ ఇన్ ద బ్యాంక్. అంటే
ఆ 35 రూపీస్లో ఎన్ని 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని 50 పైసా కాయిన్స్ ఉన్నాయని క్వశ్చన్లో అడుగుతున్నారు. సో ఇక్కడ మనము 1 రూపీ కాయిన్స్ని సపోజ్ ఏలాగా అనుకుందాం, అలాగే 50 పైసా కాయిన్స్ ఇచ్చిన కండిషన్ ప్రకారం 3 times దట్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ అంటే 3 into A, దట్ ఈస్ 3A అవుతుంది. సో అలాగే ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏంటంటే వాల్యూ ఆఫ్ మనీ ఆర్ మనీ వాల్యూ ఇంటూ నంబర్ ఆఫ్ కాయిన్స్ విచ్ గివ్స్ ద టోటల్ అమౌంట్. సో టోటల్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనీ వాల్యూ అంటే 1 రూపీయా లేకపోతే 50 పైసానా ఇంటూ నంబర్ ఆఫ్ కాయిన్స్, అవి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి. సో ఇచ్చిన కండిషన్ ప్రకారం మనకు 1 రూపీ కాయిన్ సపోజ్ రూ1 అనేది మనీ వాల్యూ అయినప్పుడు నంబర్ ఆఫ్ కాయిన్స్ అనేది మనకు తెలియదు, అదే క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని మనం ఏ అనుకున్నాం, ప్లస్ 50 పైసా. సో 50 పైసా అంటే 0.5 రూపీ అనమాట. సో రూపీ 0.5 ఇంటూ సో నంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ మనకు తెలియదు, బట్ ఇట్ ఈస్ 3A అనమాట, ఎందుకంటే 3 times దట్ ఆఫ్ 1 రూపీ కాయిన్. సో టోటల్ అమౌంట్ మనకు ఇచ్చిన క్వశ్చన్లో ₹35 అని ఇచ్చారు, కిడ్డీ బ్యాంక్లో ఉన్న అమౌంట్. సో దట్ ఈజ్ A into 1A, అలాగే 3A into 0.5 మనకు 3లో సగం అనమాట, 3/2. 0.5 అంటే 1/2, 3/2 అంటే 3/2 అంటే 2తో మీరు 3ని డివైడ్ చేస్తే 2 1 జా 2, ఇక్కడ 3 - 2 1 వస్తే ఇక్కడ ఫ్రాక్షనల్ పాయింట్ తీసుకుంటే ఇది 10 అవుతుంది. సో దట్ మీన్స్ 2 టేబుల్లో 2 5 జా 10. సో 10 - 10 0. సో ఫైనల్ కోషంట్ మనకు 1.5 వచ్చింది. సో 1 into A ప్లస్ 3A into 0.5 వచ్చేసి మనకు 1.5A అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 35. సో ఇది ఇక్కడ ఏం లేదు 1 అనుకోండి, 1A ప్లస్ 1.5 ఏమవుతుంది, 2.5A అవుతుంది. సో 2.5A ఈజ్ ఈక్వల్ టు 35. సో మనకు A కావాలి కాబట్టి A ఈక్వల్ టు 35, 2.5 రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 1/2.5 అవుతుంది. సో జనరల్గా మనము 2.5 ఏమని రాయొచ్చు అంటే 25 divided by 10. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, 10 అనేది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. సో 35 into 10 divided by 25. సో ఇక్కడ 5 టేబుల్లో మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో 5 5 జా 25, 5 7 జా 35, అలాగే 5 1 జా 5, 5 2 జా 10. సో న్యూమరేటర్లో 7 2 జా 14, 14/1 అంటే 14 అనమాట. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఈక్వల్ టు 14. అలాగే నంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్, ఇన్ అదర్ వర్డ్స్ 0.5 రూపీ వచ్చేసి 3A. సో 3 into 14, సో 14 3 42 కాబట్టి నంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ మనకు 42 ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, 14 and 42. Coming to 9th question, A and B together can finish a piece of work in 12 days. If A alone can finish the same work in 20 days, in how many days B alone can finish it? అంటే A and B అనే పర్సన్స్ ఇద్దరు కలిసి ఒక వర్క్ని కంప్లీట్ చేయాలంటే 12 days టైం పడుతుంది, 12 రోజులు. అదే పనిని ఒకవేళ A ఒక్కడే చేస్తే దానికి 20 రోజులు పడుతుంది. ఒకవేళ అదే పనిని B ఒక్కరే చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అని క్వశ్చన్. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పనిని 12 డేస్లో కంప్లీట్ చేస్తారు. అదే ఏ ఎలోన్ అంటే ఏ ఒక్కడే ఆ పనిని కంప్లీట్ చేయాలంటే 20 రోజులు పడుతుంది. సో 12 days 20 days. అదే 1 dayలో ఒకవేళ ఏ అండ్ బి టుగెదర్ అంటే ఇద్దరు కలిసి 1 dayలో ఎంత వర్క్ చేస్తారంటే 1/12 అనమాట, 1/12 days. అలాగే వర్క్ ఫినిష్ బై ఏ అలోన్ ఇన్ 1 day అంటే 20 daysలో కంప్లీట్ వర్క్ చేసినప్పుడు 1 dayలో ఏ ఒక్కడే ఎంత వర్క్ చేస్తాడంటే 1/20 days, 1/20 days ఇంత పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడని అర్థం. సో
సో అదేవిధంగా ఇక్కడ వర్క్ ఫినిష్ బై బి అలోన్ ఇన్ 1 డే, అంటే బి ఒక రోజులో ఎంత పని చేస్తాడంటే ఇద్దరు కలిపి ఎంత అయితే పని చేస్తారో అందులో నుంచి ఏ ఎంత పని చేస్తాడో దాన్ని మనం మైనస్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు బి ఒకడే ఎంత పని చేస్తాడో తెలుస్తుంది. అంటే 1/12 మైనస్ 1/20. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే 12 అండ్ 20కి 4 3 జా 12, 4 5 జా 20. సో 3 1 జా 3, 5 అలాగే తీసుకుందాం. నెక్స్ట్ 5 1 జా 5. సో 4 ఇంటూ 3 ఇంటూ 5. సో 4 3 12, 12 5 జా 60. సో కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 20 వచ్చేసి 60 అవుతుంది. సో 12 5 జా 60 కాబట్టి 5 ఇంటూ 1 5. అలాగే మైనస్ 23 జా 60. సో 3 ఇంటూ 1. So that is 5 into 5 1 5 minus 3 into 1 3 divided by 60. So that is 2 divided by 60. So 2 1 ja 2, 2 3 ja 6 and 2 into 0 0. So 1/30. అంటే therefore work finished by B alone in 1 day వచ్చేసి 1/30. అంటే ఒక రోజులో B 1/30 పార్ట్ ఆఫ్ వర్క్ చేస్తే టోటల్ ఎన్ని డేస్లో అతడు వర్క్ కంప్లీట్ చేస్తాడంటే 30 days. దేర్ ఫోర్ వర్క్ ఫినిష్ బై బి అలోన్ ఈక్వల్ టు 30 days. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. కమింగ్ టు 10th one. If a train runs at 40 kilometers per hour, it reaches its destination late by 11 minutes. But if it runs at 50 kilometers per hour, it is late by 5 minutes only. Find the distance to be covered by the train. అంటే ఒక ట్రైన్ 40 kilometers per hour స్పీడ్తో వెళ్తే దాని యొక్క గమ్యస్థానానికి 11 minutes అంటే 11 నిమిషాలు లేటుగా రీచ్ అవుతుంది. అదేవిధంగా 50 kilometers per hour స్పీడ్తో అది ట్రావెల్ చేస్తే దాని గమ్యస్థానానికి ఓన్లీ అంటే 5 minutes అంటే 5 నిమిషాలు మాత్రమే లేట్గా రీచ్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద డిస్టెన్స్ టు బి కవర్డ్ బై ద ట్రైన్. సో అది టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఈ 2 కండిషన్స్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు హవర్స్ని మనం మినిట్స్ని మనము హవర్స్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తాం చూద్దాం. సో జనరల్గా 1 hour ఈక్వల్ టు 60 minutes అయినప్పుడు 11 minutesకి ఎన్ని అవర్స్? ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 11 into 1/60 దట్ ఈజ్ 11/60 hours అవుతుంది. సో అదేవిధంగా ఇంకొక కండిషన్ ఏముంది, 5 minutes లేట్ అంటే 1 hourకి 60 minutes అయినప్పుడు 5 minutesకి ఎన్ని అవర్స్? సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 1 hour into 5 minutes డివైడెడ్ బై 60 minutes. ఇక్కడ మినిట్స్ క్యాన్సిల్ అవుతాయి. 1/60 hours. సో నెక్స్ట్ కమింగ్ టు యాక్చువల్ ప్రాబ్లమ్స్కి వస్తే ఇక్కడ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇన్ అదర్ వర్డ్స్ డిస్టెన్స్ ఈక్వల్ టు టీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇన్ అదర్ వర్డ్స్ ఒకవేళ టైం తీసుకోవాలనుకుంటే టైం ఈక్వల్ టు స్పీడ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. సో 3 రిలేషన్స్ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇందులో మనం థర్డ్ రిలేషన్ తీసుకుందాం, ఎందుకంటే టైం ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ మనకు 2 కండిషన్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే లెట్ ఫస్ట్ టైం పీరియడ్ T1 ఈక్వల్ టు ఈ రూపంలో ఇండికేట్ చేస్తే మనకు డిస్టెన్స్ తెలియదు, అదే మనం క్యాలిక్యులేట్ చేయాలి కూడా దాన్ని D డివైడెడ్ బై. బట్ మనకు ఇక్కడ టైం తెలుసు అనమాట. ఫస్ట్ టైం మనం ఆల్రెడీ ఇండికేట్ చేసాం 40 kilometers per hour. అలా ఇంకొక టైం పీరియడ్ T2 అనుకుందాము. అది 5 minutes లేట్ వస్తుంది. ఎప్పుడు అంటే 50 kilometers per hourతో ట్రావెల్ చేసినప్పుడు. సో ఇక్కడ మనం ఈ డిఫరెన్స్ మనం తీసుకుంటే T1 మైనస్ T2
సో ఏమవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ d/40 మైనస్ d/50 అవుతుంది. సపోజ్ దీన్ని ఫస్ట్ ఈక్వేషన్లో ట్రీట్ చేద్దాం. అలాగే ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారంటే ఈ టైం గ్యాప్ అనేది t1 టైంతో మనం ట్రావెల్ చేస్తే 11 minutes డిలే అవుతుంది. t2 టైం పీరియడ్తో ట్రావెల్ చేస్తే అంటే అంత టైంలో ఎప్పుడు రీచ్ అవుతామంటే 5 minutes లేట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మినిట్స్ మనం రాస్తే t1 వచ్చేసి 11 minutes మైనస్ t2 వచ్చేసి 5 minutes డిలే. సో ఆల్రెడీ మనం ఇనీషియల్గా మనం కన్వర్ట్ చేసాము వాటిని. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్లో మినిట్ కన్వర్ట్ చేస్తే 11/60 అండ్ 1/60 ఉంది కదా, వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 11 minutes ఈక్వల్ టు 11 divided by 60 hours. అలాగే 5 minutes ఈక్వల్ టు 5/60 hours. సో ఇక్కడ మీరు జనరల్గా డినామినేటర్స్ సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ అవి తీసేసుకొని న్యూమరేటర్స్ని యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి 11 - 5. సో దట్ ఈస్ 6 divided by 60. సో 6 1 జా 6, ఇక్కడ 6 1 జా 6, 6 into 0 0. సో 1/10 hours. సో t1 మైనస్ t2 వచ్చేసి 1/10 hours. సపోజ్ దీన్ని సెకండ్ ఈక్వేషన్లో అనుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ కూడా తీసుకున్నాము. t1 మైనస్ t2 ఈక్వల్ టు మనకు రిలేషన్ వచ్చింది d/40 మైనస్ d/50. సో ఇక్కడ ఈక్వేట్ బోత్ ఈక్వేషన్స్ అనమాట. సో ఈక్వేషన్ 1ని మనం ఈక్వేషన్ 2కి ఈక్వేట్ చేసాం. ఎందుకంటే రెండు ఈక్వేషన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ t1 మైనస్ t2 ఉంది, ఇక్కడ కూడా సెకండ్ ఈక్వేషన్లో కూడా t1 మైనస్ t2 ఉంది. కాబట్టి మనం రైట్ హ్యాండ్ సైడ్ డైరెక్ట్ ఈక్వేట్ చేయొచ్చు అనమాట. సో ఆ లెక్కన మనం d-40 మైనస్ d-50 ఈజ్ ఈక్వల్ టు 1/10 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే 4 5 జా జనరల్గా 20, అంటే 40 into 50 కాబట్టి 2000 అవుతుంది. సో 40 into 50 ఈక్వల్ టు 2000 కాబట్టి 50d ఇక్కడ, అలాగే 50 into 40 ఈక్వల్ టు 2000 కాబట్టి 40 into d 40d విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/10. సో 50d మైనస్ 40d 10d, 10d డివైడెడ్ బై 2000 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/10. సో మనకు d కావాలి కాబట్టి 1/2000ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ 2000 అయింది. అలాగే ఇక్కడ 10 into d ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ 1/10 అవుతుంది. సింపుల్ ఇక్కడ 0 0 0 0 క్యాన్సిల్ చేస్తే 20 వస్తుంది. సో దేర్ ఫోర్ డిస్టెన్స్ టు బి కవర్డ్ బై ద ట్రైన్ ఈక్వల్ టు 20 kilometers. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. Coming to 11th question, 1/4 of a herd of deer has gone to the forest. 1/3 of the total number is grazing in a field and remaining 15 are drinking water on the bank of a river. Find the total number of deer. అంటే ఒక జింకల గుంపు, అందులో 1/4 అంటే జనరల్ 25% అనమాట. సపోజ్ 100 డీర్స్ ఉంటే అందులో 25 డీర్స్ 1/4 అంటే. సో 25 డీర్స్ గాన్ టు ది ఫారెస్ట్, అందులో అడవికి వెళ్ళాయి 1/4 పార్ట్. రిమైనింగ్ 1/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ వచ్చేసి గ్రేజింగ్ ఇన్ ఎ ఫీల్డ్, అంటే అవి గడ్డి మేస్తున్నాయి అనమాట. అండ్ రిమైనింగ్ 15 మిగిలిపోయిన 15 జింకలు అయితే అవి దే ఆర్ డ్రింకింగ్ వాటర్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఎ రివర్, నది ఒడ్డున అవి వాటర్ తాగుతున్నాయి. సో ఇక్కడ మనకు క్యాలిక్యులేట్ చేయాల్సిందంటే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్, టోటల్ అక్కడ ఎన్ని జింకలు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ 2 రిలేషన్స్ ఏమో రేషియోస్ ప్రకారం ఇచ్చారు, థర్డ్ రిలేషన్ వచ్చేసి డైరెక్ట్ నెంబర్ ఇచ్చారు 15 అని. సో మనం టోటల్ ఎన్ని డీర్స్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనం టోటల్ తీసుకుందాం. టోటల్ ఈక్వల్ టు h/4. h/4 అంటే అవి ఫారెస్ట్కి వెళ్ళాయి. 1/4 పార్ట్ ఆఫ్ టోటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ హర్డ్ అంటే జింకల గుంపుని హర్డ్ అంటాం కాబట్టి ఇక్కడ h అనే లెటర్ యూస్ చేస్తున్నా. సో అందులో 1/4 పార్ట్ ఆఫ్ హర్డ్ వచ్చి వెంట్ ఫర్ ఫారెస్ట్ ప్లస్ 1/3 పార్ట్ ఆఫ్ హర్డ్ అంటే h/3 దే వెంట్ ఫర్ యాక్చువల్లీ గ్రేజింగ్ అంటే గడ్డి మేయడానికి వెళ్ళాయి. అలాగే ఇంకొక
కాంబినేషన్ వచ్చేసి 15 ఇచ్చారు ఇక్కడ డైరెక్ట్, అంటే 15 జింకలు డ్రింకింగ్ వాటర్ పర్పస్ వెళ్ళాయి. సో ఇచ్చిన కండిషన్ ప్రకారం h ఈక్వల్ టు ఇక్కడ h/4 ప్లస్ h/3 ప్లస్ న్యూమరికల్ నెంబర్ ఇచ్చారు, దట్ ఈస్ 15. సో ఫస్ట్ మనం రైట్ హ్యాండ్ సైడ్ h/4 ప్లస్ h/3 ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. సో h ఈక్వల్ టు ఇక్కడ LCM ఆఫ్ 4 and 3 వచ్చేసి 12 అవుతుంది. సో 4 3 12, 3 into h 3h ప్లస్ 3 4 12, 4 into h 4h ప్లస్ 15. సో h ఈక్వల్ టు 3 ప్లస్ 4 7, సో 7/12h ప్లస్ 15 అవుతుంది. సో ఇక్కడ 7 into h/12 మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే h మైనస్ 7/12h అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇక్కడ మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఏం లేదు 1 అనుకోండి. సో 1 and 12 ఎల్సిఎం 12 అవుతుంది కాబట్టి, సో 1 into 12 12 12 into h 12h మైనస్ 12 1 12, 1 into 7 7h which is equal to 15. So 12 minus 7, that is 5. So that is 5/12h equal to 15. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే h వాల్యూ. సో దేర్ ఫర్ h ఈక్వల్ టు 15 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేస్తే 12 ఇక్కడ వస్తుంది న్యూమరేటర్, 5 డినామినేటర్లో వస్తుంది. సో ఇక్కడ 5 1 5, 5 3 15, 12 3 36. సో దేర్ ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ డీస్ అంటే హర్డ్ వచ్చేసి 36 అయినప్పుడు అందులో 15 జింకలు డ్రింకింగ్ వాటర్ పర్పస్ వెళ్ళాయి. సో h/4 ఫర్ ఎగ్జాంపుల్ h/4 ఎన్ని మనకు ఫారెస్ట్లోకి వెళ్ళాయంటే h/4 తోటి క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే 36/4, 4 9 36, అంటే 9 జింకలేమో ఫారెస్ట్కి వెళ్ళాయి. అలాగే h/3 గ్రేజింగ్ అంటే గడ్డి మేయడానికి ఎన్ని వెళ్ళాయి అంటే h/3 అంటే 36/3. సో 3 1 3, 3 1 3, 3 2 6, అంటే 12 డీర్స్, 12 జింకలేమో గడ్డి మేయడానికి వెళ్ళాయి, మిగతా 15 ఏమో వాటర్ తాగడానికి వెళ్ళాయి. సో 9 + 12 + 15 టోటల్ 36. సో మ్యాచ్ అవుతుంది. సో కాబట్టి 36 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Coming to 12th question, by selling a radio for rupees 903, a shopkeeper gains 5%. Find the cost price of the radio. అంటే ఒక రేడియోని అమ్మిన ధర వచ్చేసి 903 రూపాయలు అయినప్పుడు ఆ షాప్కీపర్కి 5% లాభం వచ్చింది. గెయిన్స్ అంటే లాభం, ప్రాఫిట్. సో ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద రేడియో అంటే ఆ షాప్ కీపర్ అసలు ఆ రేడియోని ఎంత కొన్నాడని అడుగుతున్నారు. కొన్న వేళ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ మనం ప్రీవియస్ చాప్టర్లో కూడా అబ్జర్వ్ చేశాను. సో సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ గెయిన్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే, సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో 5% ఇచ్చారు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అలాగే సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన ధర వచ్చేసి ₹903. మనకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత తెలియాలి. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ సిపి అని ఇండికేట్ చేద్దాం. డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ 903 ఇంటూ 100. సో ఈ 903ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే 100ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందంటే, సో 903 మైనస్ సిపి ఈక్వల్ టు 5 ఇంటూ 903 డివైడెడ్ బై 100. సో అలాగే ఈ సిపిని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి 5 ఇంటూ 903 బై 100 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి సిపి ఈక్వల్ టు 903 మైనస్ 5 ఇంటూ 903 డివైడెడ్ బై 100. సో ఇక్కడ మనం 5 టేబుల్ 5 1 5, 5 2 10 అండ్ 5 ఇంటూ 0 0. సో దీన్నే మనం 903 మైనస్ 903 బై
20లా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మనకు సిపి ఈక్వల్ టు 903 ఇంటూ 20 మైనస్ 903 హోల్ డివైడెడ్ బై 20 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏం లేకపోతే ఎల్సిఎం 1 ఇంటూ 20 డినామినేటర్లు వస్తుంది కాబట్టి. సో 903 ఇంటూ 20 మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 903 ఇంటూ 20 మనం క్యాలిక్యులేట్ చేస్తే సో 0 ఇంటూ 3 0, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 9 0, నెక్స్ట్ 2 3 జా 6, 2 ఇంటూ 0 0, 2 9 జా 18. సో ఇక్కడ అడిషన్ చేస్తే 1's ప్లేస్లో 0, 10's ప్లేస్లో 0 ప్లస్ 6 6, 100's ప్లేస్లో 0 ప్లస్ 0 0, 1000's ప్లేస్లో 8 అండ్ 10,000 ప్లేస్లో 1. సో 18,060. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సిపి ఈక్వల్ టు 18,060 మైనస్ 903 డివైడెడ్ బై 20. సో ఇక్కడ 18,060లో నుంచి మనం 903ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 18,060 మైనస్ 903. సో ఇక్కడ 0లో 3 పోదు కాబట్టి 6 నుంచి బారో తీసుకోవాలి 10. సో 6 కాస్త 5 అవుతుంది. ఇక్కడ 0 10 అవుతుంది. 10 మైనస్ 3 వచ్చేసి 7. నెక్స్ట్ 5 మైనస్ 0 5. ఇక్కడ కూడా 0లో నుంచి 9 పోదు కాబట్టి 8లో నుంచి 10 బారో తీసుకోవాలి. సో 8 బికమ్స్ 7. 0 10 అవుతుంది. సో 10 మైనస్ 9 1. నెక్స్ట్ 7 యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందాం. అలాగే 1 కూడా యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. సో 17,157 వచ్చింది. 17157 డివైడెడ్ బై 20. సో ఫైనల్గా మనం 20తో 17157ని డివైడ్ చేస్తే మనకు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది రేడియో వస్తుంది. సో 20తో మనం డివైడ్ చేయాలి. సో 20 ఇక్కడ 171 ఉంది. సో 29 తీసుకుంటే 180 వస్తుంది కాబట్టి అది తీసుకోకూడదు. ఎందుకంటే 171 స్మాలర్ దెన్ 180 కాబట్టి 28 160. సో 171 మైనస్ 160, 1 మైనస్ 0 1, 7 మైనస్ 6 1, ఇక్కడ 0. సో 11 వచ్చింది. 11 స్మాలర్ దెన్ 20 కాబట్టి ఈ 5 హెల్ప్ తీసుకుంది. సో 115 అవుతుంది. సో ఇప్పుడు 26 120 కాబట్టి ఎందుకంటే 6 2 12 కాబట్టి 120 20 ఇంటూ 6 120 అవుతుంది. కాబట్టి 6 తీసుకోకూడదు కాబట్టి 5 తీసుకున్నాం. ఎందుకంటే 5 2 10. ఇన్ అదర్ వర్డ్స్ 5 20 100. సో 115 మైనస్ 100, 5 మైనస్ 0 5, 1 మైనస్ 0 1. సో 15 అయింది. సో 15 స్మాలర్ దెన్ 20 కాబట్టి 7 తీసుకుందాం. ఇప్పుడు 157 అయింది. సో ఇప్పుడు 7 2 14, 7 8 2 16. అంటే 20 ఇంటూ 8 తీసుకోలేము కాబట్టి 7తో మనం మల్టిప్లై చేస్తే 140 వస్తుంది. నెక్స్ట్ 7 మైనస్ 0 0, 5 మైనస్ 4 1. సో ఇక్కడ మనం ఒక ఫ్రాక్షనల్ పాయింట్ తీసుకుంటే దీన్ని 0ది పెట్టచ్చు. అప్పుడు ఇది ఏమవుతుందంటే 10 కాస్త 100 అయింది. సో 20 టేబుల్లో 5తో మల్టిప్లై చేస్తే 25 100. So 857.5. So this is a cost price. So 857 rupees 50 paisa meaning. So this is the answer. So దీన్ని మనం ఒకవేళ రౌండింగ్ చేస్తే అప్రాక్సిమేట్లీ టెక్స్ట్ బుక్లో రూపీస్ 860 అని ఇచ్చారు. బట్ యాక్చువల్ ఆన్సర్ ఇది 857.5. సో రౌండింగ్ ఆన్సర్ వచ్చేసి 860. ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం 13th one. Shekhar gives a quarter of his sweets to Renu and then gives 5 sweets to Raji. He has 7 sweets left. How many did he have to start with? అంటే శేఖర్ అనే పర్సన్ అతని దగ్గర ఉన్న స్వీట్స్లో క్వార్టర్ అంటే 1/4 పార్ట్ 25% ఇన్ అదర్ వర్డ్స్. సో క్వార్టర్ ఆఫ్ ఈ స్వీట్స్ టు రేణు. ఫర్ ఎగ్జాంపుల్ 10 స్వీట్స్ ఉన్నాయి, అందులో క్వార్టర్ పార్ట్ 2.5 స్వీట్స్ అవి రేణుకి ఇచ్చినట్టు అనమాట.
అండ్ దెన్ గివ్స్ 5 అంటే రిమైనింగ్ స్వీట్స్లో మళ్ళీ 5 స్వీట్స్ రాజుకి ఇచ్చాడు. ఇచ్చినప్పటికి కూడా అతడి దగ్గర ఎన్ని స్వీట్స్ ఉన్నాయి మిగిలి ఉన్నాయి అంటే 7. సో హౌ మెనీ డిడ్ హీ హ్యావ్ టు స్టార్ట్ విత్, అతని దగ్గర ఇనిషియల్ ఎన్ని స్వీట్స్ ఉన్నాయని క్వశ్చన్. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ సపోజ్ నేను టీతో ఇండికేట్ చేస్తే టీ ఈక్వల్ టు అందులో అతడు ఫస్ట్ పర్సన్ అంటే రేణుకి ఎంత ఇచ్చాడంటే 1/4. సపోజ్ దీన్ని ఎస్తో ఇండికేట్ చేస్తాను, స్వీట్స్ కాబట్టి ఎస్. సో S/4తో ఇండికేట్ చేస్తున్నాను. క్వార్టర్ పార్ట్ ప్లస్ 5 స్వీట్స్ రాజుకి ఇచ్చాడు. అప్పటి కూడా అతడి దగ్గర ఎన్ని మిగిలినాయి, 7 స్వీట్స్ మిగిలినాయి. సో ఇచ్చిన కండిషన్స్ బట్టి S ఈక్వల్ టు S/4 + 5 + 7 లాగా ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు S/4ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే S - S/4 అవుతుంది. ఇక్కడ 7 + 5 వచ్చేసి 12 అవుతుంది. సో ఇక్కడ LCM 1 and 4 వచ్చేసి 4. సో 1 × 4 4 4 × S 4S, అలాగే 4 × 1 - 1 × S 1S, which is equal to 12. సో 4 - 1 3S, 3S/4 equal to 12. సో S ఈక్వల్ టు 12 × 4/3 అవుతుంది. సో 3 టేబుల్లో 3 4 = 12. సో ఇక్కడ న్యూమరేటర్లో 4 × 4 ఉన్నాయి, 4 4 = 16. దేర్ ఫోర్ ఇనీషియల్గా అతని దగ్గర శేఖర్ స్టార్టెడ్ విత్ 16 స్వీట్స్.